హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన తాజా వార్త. ఈపీఎఫ్ఓ పెన్షనర్లకైతే గుడ్ న్యూస్ వచ్చేసింది. వీరికి కనీస పెన్షన్ను నెలకు 1000 నుంచి 7,500 రూపాయలకు పెంచాలని పార్లమెంటరీ కమిటీ అయితే సిఫార్సు చేసింది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ 1995 కింద ఇస్తున్న కనీస నెలసరి పెన్షన్ను 1000 రూపాయలను నేటి అవసరాలకు అనుగుణంగా తక్షణమే పెంచాలని కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వ వ్యయంలో గత 12 ఏళ్లలో అనేక సామాజిక భద్రత పథకాలు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యానికే గురి అవుతున్నాయని మోదీ ఆరోపించింది. ఇలా ఈపీఎస్ 1995 కింద ఇస్తున్న 1000 రూపాయల నెలసరి పింఛన్ నేటి పరిస్థితిలో ఏమాత్రం సరిపోదని పార్లమెంటు స్టాండింగ్ కమిటీ నివేదిక అయితే స్పష్టంగా తెలిపింది. కాంగ్రెస్ నేత జైరాం రమేష్ బుధవారం ఎక్స్లో ఇలా తెలిపారు. జీవనోపాధికి, గౌరవప్రదమైన జీవన స్థాయికి తగినట్లుగా పెన్షన్ని నెలకు కనీసం 7,500 రూపాయలు పెంచాలని స్వయంగా బీజేపీ ఎంపీ సారథ్యంలోని కార్మిక వస్త్ర నైపుణ్యాభివృద్ధిపై స్టాండింగ్ కమిటీపై ఈ నివేదిక ఇచ్చిందని తెలిపారు. ఈయన 1995 సంవత్సరంతో పోలిస్తే నేడు జీవన వ్యయం కానీ చాలా రేట్లు పెరిగి ఉందని, పింఛన్లు మాత్రం 1000 రూపాయలుగానే ఉందని పేర్కొన్న ప్రభుత్వ వైఫల్యంతో ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికైతే చేరుకుంది అని ఈయన పేర్కొన్నారు. ఈ రోజుల్లో వైద్య చికిత్సల ఖర్చులు, అలాగే నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని, ఇప్పుడైనా నెలకు ఈపీఎఫ్ పెన్షన్ని 1000 రూపాయలే ఇవ్వడం అంటే ఈ విషయాన్ని ప్రభుత్వం ఆషామాషీగా తీసుకున్నట్లు ఈయన అయితే పేర్కొన్నారు. అత్యంత నిస్సహాయులైన వృద్ధులకు, ఆర్థికంగా మనము వెనుకబడిన పెన్షనర్లపై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఈయన ఎక్స్లో పేర్కొన్నారు జైరాం రమేష్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. లైక్ చేసుకోవడం ద్వారా మన తెలంగాణలో కానీ ఏపీలలో కానీ ఉన్న పెన్షనర్లకు ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు ఈ వీడియో చేరుతుంది. అలాగే కామెంట్ చేయండి. ఈ వీడియోకి సంబంధించిన ఏవైనా సందేహాలు కానీ, డౌట్లు కానీ, లేదా మీకు ఏ విషయం గురించి అయినా తెలుసుకోవాలని అనుకుంటే నాకు కామెంట్ రూపంలో వ్యక్తం చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. మీ బంధుమిత్రులలో కానీ, లేదా మీ శ్రేయోభిలాషులలో కానీ, మీకు తెలిసిన వారిలో కానీ ఎవరైనా ఈపీఎఫ్ఓ పెన్షన్దారులు కనుక ఉన్నట్లయితే వారికి ఈ వీడియో షేర్ చేసి మీ వంతు మద్దతు వీరికి కలిగించండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. ఆన్లో ఉంచుకోవడం ద్వారా తెలంగాణ నుంచి వచ్చే ఎన్నో పథకాల గురించి, అలాగే ఏం జరుగుతుంది, రోజు ఏం జరుగుతుంది అనే వార్తా విషయాల గురించి, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఏమి జరుగుతుంది రోజు అనే వార్తల గురించి, అలాగే ఇప్పుడు జరుగుతున్న యుద్ధంకు సంబంధించిన విషయాల గురించి అన్నీ కూడా మీరు నా వీడియోస్ రూపంలో తెలుసుకోవచ్చు. ఇలా సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే మీ మొబైల్కు చేరడం జరుగుతుంది.